వీరమల్లు. హూ ఇస్ దిస్ వీరమల్లు? వాళ్ళు మన మీద దండయాత్ర చేసి మనల్ని ఆక్రమించుకున్న దానికంటే కూడా మత కలహాలు అనేవి నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండు సామ్రాజ్యాలకి సంబంధించిన చక్రవర్తులు కూడా చాలా గొప్ప పోరాటాలు చేసి ట్రైలర్ చూసాక చాలా మంది కనిపించవచ్చు, ఏముంది ఈ పాయింట్ లో ఒక కోహినూర్ డైమండ్ ఉంటుంది, దాన్ని తీసుకురావడానికి హీరో వెళ్తాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? అందరూ ఏమో గానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం దిల్ ఖుష్ లో ఉండుంటారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడో 2020లో స్టార్ట్ అయిన సినిమా అక్కడి నుంచి రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల అడ్డంకులు అన్నింటినీ ఎదుర్కొని ఈ నెల 24వ తారీఖున థియేటర్స్ లోకి రాబోతుంది. ఒక ప్రొడ్యూసర్ కి సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడం ఇంకా పెద్ద ఎత్తు. అది మామూలు విషయం కాదు. ఈ సినిమా విషయంలో మాత్రం ఏఎం రత్నం గారిని మెచ్చుకోవాలి, మనం అందరం ఆయనకి సపోర్ట్ కూడా చేయాలి. సో ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యి ఏఎం రత్నం గారికి మంచి ప్రాఫిట్స్ తీసుకురావాలి, ఆయన ఉన్న కష్టాల నుంచి బయటికి తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. ఇంకిప్పుడు మన వీడియో కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే, ఈ హరిహర వీరమల్లు సినిమా గురించి రెండు కథలు నాకు తెలిసినవి ఉన్నాయి. ఆ రెండు కథలు ఏంటి అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాకి సంబంధించిన రెండు కథల గురించి డిస్కస్ చేసే ముందు ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తాను. వీరమల్లు, హూ ఇస్ దిస్ వీరమల్లు? ఈ వీరమల్లు అనే ఒక వ్యక్తి పేరు మీద ఎలాంటి హిస్టరీ కూడా మనకి ఎక్కడా లేదు, అది ఒక క్లారిటీ. కాకపోతే మన హిస్టరీలో హరిహర అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయనకి సంబంధించి, ఆయన పోరాటానికి సంబంధించి ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే రెండు కథల్లో ఫస్ట్ కథ ఈయనదే. ఆయన పేరు హరిహర రాయలు. ఆయనకి ఇదే కాదు, ఇంకొక రెండు పేర్లు కూడా ఉన్నాయి. వీర హరిహరుడు అంటారు అండ్ అలాగే హక్కరాయలు అని కూడా అంటారు, అలాగే హరిహర 1 అని కూడా అంటారు. ఈయనకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు, ఆయన పేరు బుక్కరాయలు. సో వీళ్ళిద్దరికి సంబంధించిన స్టోరీ 13th and 14th సెంచరీకి సంబంధించింది ఉంది. వీళ్ళ స్టోరీ గురించి మెయిన్ గా చెప్పాలంటే, నేను ఇక్కడ వీళ్ళిద్దరి స్టోరీ గురించి ఇన్ డెప్త్ గా చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి హిస్టరీ గురించి, వీళ్ళిద్దరి యొక్క చరిత్ర గురించి ఇన్ డెప్త్ గా చెప్పాలంటే అదొక లాంగ్ వీడియో అవుతుంది. సో నేను ఈ వీడియోని ఎంత తక్కువ టైంలో అయితే అంత తక్కువ టైంలో చేయాలని ట్రై చేస్తున్నాను. సో వీళ్ళిద్దరి హిస్టరీకి సంబంధించి చాలా బ్రీఫ్ గా, సింపుల్ గా మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో వీళ్ళిద్దరి స్టోరీ గురించి చెప్పాలంటే, వీళ్ళిద్దరూ కూడా కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్న సమయంలో కోశాధికారులుగా పనిచేశారు, అంటే ట్రెజరీస్ లాగా. అయితే కాకతీయ సామ్రాజ్యం మీద ఢిల్లీ సుల్తాన్లు, దక్కన్ సుల్తాన్లు 3 సార్లు దండయాత్ర చేశారు. 3 సార్లు కూడా వాళ్ళు కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించడంలో ఫెయిల్ అయ్యారు. కాకపోతే 1323వ సంవత్సరంలో 4వసారి ప్రయత్నించినప్పుడు మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారు. 4వసారి జరిగిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. దాంతో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. సో అప్పుడు వీళ్ళిద్దరూ కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి కర్ణాటకలోని కంప్లీలో ఉన్న ఆనిగుందే సంస్థానంలోకి వెళ్లారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లిన 3 సంవత్సరాల తర్వాత 1326లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కంప్లీ మీద దాడి చేసి కంప్లీ సంస్థానాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అక్కడ వీళ్ళిద్దరిని పట్టుకుని ఢిల్లీ సుల్తాన్లు బందీలుగా వాళ్ళని ఢిల్లీ జైలుకి తరలించడానికి ట్రై చేశారు. వాళ్ళని ఢిల్లీకి పంపిస్తున్న ఆ టైంలో ఒక పెద్ద గాలి రావడంతో అందరూ కూడా చెల్లాచెదురైపోయారు. కానీ వీళ్ళిద్దరూ కూడా బందీలైనా గానీ పారిపోకుండా ఉండడంతో అక్కడ ఉన్న సుల్తాను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానానికి మెచ్చుకొని వాళ్ళకి ఢిల్లీ సంస్థానంలో చోటు ఇచ్చారు. దాంతో వీళ్ళిద్దరూ కూడా ఆ తర్వాత ముస్లింలుగా కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది. కన్వర్ట్ అయ్యి ఆ ఢిల్లీ సంస్థానంలో ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ సుల్తాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న కంపెనీలో వాళ్ళ నాయకత్వం మీద వ్యతిరేకత పెరిగి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళని అణచివేయడానికి వీళ్ళిద్దరిని కూడా కంపెనీకి పంపించారు. దాంతో వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా కంపెనీకి వచ్చి అక్కడ ఉన్న సుల్తాన్ల యొక్క పరిస్థితిని, అక్కడ ఉన్న అవకాశాలని ఉపయోగించుకొని కంపెనీని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా పక్కనున్న ప్రాంతాలన్నింటినీ కూడా తమ స్వాధీనంలోకి తీసుకొని వీళ్ళిద్దరూ కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో మనందరికీ తెలుసు, విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తొచ్చే గొప్ప వ్యక్తి పేరు శ్రీకృష్ణదేవరాయలు. అలాంటి ఒక విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి హరిహర రాయలు. ఇలాగా మన చరిత్రని, మన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్రన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ వెళ్తే చాలా విశేషాలు ఉన్నాయి. మన చరిత్ర గురించి మాట్లాడాలంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మన భారత ఖండానికి సంబంధించిన చరిత్రని ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ప్రతిసారి కూడా ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది రాజులు, వేరే ప్రాంతాలు, వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ భరతఖండాన్ని ఆక్రమించుకున్నారు, పరిపాలించారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆక్రమించారు, వాళ్ళు పరిపాలించారు.
కానీ వీటన్నింటిలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఈ చరిత్రను మీరు బాగా అర్థం చేసుకుంటే ఒక విషయం తెలుస్తుంది. ఇలా ప్రతిసారి కూడా ఎవరైనా వచ్చి మన మీద దండయాత్ర చేసి మనల్ని ఆక్రమించుకున్నప్పుడు, వాళ్ళు మన మీద దండయాత్ర చేసి మనల్ని ఆక్రమించుకున్న దానికంటే కూడా అందులో సగం వాళ్ళు మనల్ని ఆక్రమించుకొని మనల్ని పరిపాలించడానికి ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే, మన వాళ్ళే మనల్ని మోసం చేయడం. అది రాజుల సమయంలో కానివ్వండి, సంస్థానాల సమయంలో కానివ్వండి, అలాగే బ్రిటిష్ సమయంలో కానివ్వండి, మనలో ఉన్న కొంతమంది అవతల వాళ్ళకి సహాయం చేయడంతోనే అంతమంది అన్ని దేశాలకి సంబంధించిన రాజులు కానివ్వండి, సుల్తాన్లు కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు కానివ్వండి మన మీదకి దండెత్తుకొని వచ్చారు, మనల్ని పరిపాలించారు. అయితే ఇక్కడ చరిత్ర గురించి తెలుసుకునే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే, మన భారత ఖండం మీదకి ఎంతో మంది సుల్తాన్లు కానివ్వండి, రాజులు కానివ్వండి దండెత్తుకొని వచ్చారు, మనల్ని ఆక్రమించారు అని చెప్పాను కదా. సో అలాగ వచ్చిన వాళ్ళలో ఒకరు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన మొఘల్ చక్రవర్తులు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అఖండ భారతదేశం మీద రకరకాలుగా ఎన్నో సార్లు దండెత్తుకుని వచ్చారు, యుద్ధం చేశారు. మొదట్లో విఫలమయ్యారు, కానీ మళ్ళీ ప్రయత్నించి అది ఏ విధంగా కానివ్వండి వాళ్ళు గెలిచారు, ఆక్రమించుకున్నారు. కానీ ఇక్కడే నేను చెప్పాలనుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఈ దక్కన్ సుల్తాన్లు, ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన సుల్తాన్లు భారతదేశం మీద జరిపిన ఈ దండయాత్రలో వాళ్ళు ఆల్మోస్ట్ నార్త్ ఇండియా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళే కాదు, ఎంతో మంది ఈ భారతదేశం మీదకి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది కూడా పూర్తిగా నార్త్ ఇండియాని తమ ఆధీనంలోకి తీసుకోగలిగారు, కానీ దక్షిణ భారతదేశంలోకి, సౌత్ ఇండియాలోకి మాత్రం పూర్తిగా ఎంటర్ కాలేకపోయారు. దక్కన్ సుల్తాన్లు అయితే దక్షిణ భారతదేశాన్ని కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని అఖండ భారతదేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నాము అని గొప్పగా చెప్పుకోవాలని చాలా మంది సుల్తాన్లు ట్రై చేశారు. కానీ వాళ్ళల్లో ఎవ్వరూ కూడా సక్సెస్ కాలేకపోయారు. కానీ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన లాస్ట్ వ్యక్తి ఔరంగజేబు మాత్రం కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అది కూడా అతని ఆధీనంలో చాలా తక్కువ సమయం ఉంది. దాంట్లో కూడా అతను పూర్తిగా ఆక్రమించలేదు. సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను మాత్రమే అతను ఆక్రమించుకోగలిగాడు. కానీ అంతకు మించి అతను కిందకి వెళ్ళలేకపోయాడు. తమిళనాడు, కేరళను అయితే అస్సలు టచ్ చేయలేకపోయాడు. అందుకే మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క ప్రభావం నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క మతం, ఇస్లాం మతం యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో మీకు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఎప్పటికీ కూడా మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే మత కలహాలు అనేవి నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే సౌత్ ఇండియాలో జరగవా అని అనుకోవచ్చు మీరు. కాదు, జరుగుతాయి. కానీ కంపారిటివ్లీ నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా కంటే కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఇలా జరగడానికి అప్పటి నుంచి ఉన్న చరిత్ర ఒక కారణం. సో అలాంటి ఒక భారీ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోనికి రావడానికి అంత కష్టపడిందంటే, ఒకవేళ వాళ్ళు వచ్చినా గానీ ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేకపోవడానికి, తిరిగి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఉన్న విజయనగర సామ్రాజ్యం అండ్ అలాగే మరాఠా సామ్రాజ్యం. ఈ రెండు సామ్రాజ్యాలకి సంబంధించిన చక్రవర్తులు కూడా చాలా గొప్ప పోరాటాలు చేసి ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన సుల్తాన్లని ఈ దక్షిణ భారతదేశం నుంచి తరిమి కొట్టారు. అలాంటి ఒక విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయల యొక్క స్టోరీతో దాన్ని బేస్ చేసుకుని ఈ హరిహర వీరమల్లు సినిమా రాబోతుంది. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ కూడా తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఇది ఈ సినిమాలో ఉండొచ్చు అనుకుంటున్న ఒక స్టోరీ. నెక్స్ట్ సెకండ్ స్టోరీ గురించి చెప్పాలంటే, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. ఈ ఫిక్షనల్ స్టోరీ యొక్క ఐడియా క్రిష్ గారి మైండ్ లో వచ్చింది. సో ఆయన క్రియేటివిటీతో ఈ హిస్టరీ గురించి ఆయన స్టడీ చేసి ఆయన ఒక ఫిక్షనల్ గా ఒక స్టోరీ రాసుకున్నారు. సో ఆయన అనుకున్న స్టోరీ ఏంటి అనేది మనం ప్రెడిక్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే కోహినూర్ డైమండ్. ఈ కోహినూర్ డైమండ్ గురించి చాలా కథలు ఉన్నాయి. అంటే ఈ కోహినూర్ డైమండ్ ఎవరికి సంబంధించింది, ఎవరికి చెందింది అనేది రకరకాల ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇది మాదే అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న హిస్టరీలో ఆన్ రికార్డ్స్ ప్రకారం ఈ కోహినూర్ డైమండ్ అనేది కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించింది. ఈ కోహినూర్ డైమండ్ ని కాకతీయ సామ్రాజ్యం టైంలో దేవాలయాల్లో దేవతా విగ్రహం యొక్క కంటికి అలంకరణగా వాడేవాళ్ళు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ స్టోరీలో 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయినప్పుడు అక్కడి నుంచి ఈ కోహినూర్ డైమండ్ మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ సుల్తాన్ల చేతిలోకి వెళ్ళింది. అక్కడి నుంచి రకరకాల రాజులు, రకరకాల సుల్తాన్ల యొక్క చేతులు మారి చివరికి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ట్రైలర్ లో కూడా ఒక దగ్గర చెప్పారు కోహినూర్ డైమండ్ గురించి. సో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ యొక్క స్టోరీ ఈ కోహినూర్ డైమండ్ చుట్టే తిరగబోతుంది అని అనిపిస్తుంది నాకు. అండ్ అలాగే మీరు ఈ ట్రైలర్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఔరంగజేబు యొక్క క్యారెక్టర్ కూడా ఉంది. హిస్టరీ ప్రకారం చూస్తే ఔరంగజేబు క్యారెక్టర్ అనేది 17వ శతాబ్దానికి సంబంధించింది. కానీ హరిహర రాయలు 14వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉండడం, వీళ్ళిద్దరూ కలవడం అనేది హిస్టరీ ప్రకారం అయితే ఇంపాసిబుల్. బట్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కి హరిహర వీరమల్లు అనే పేరు ఎందుకు పెట్టారు, ఇది మనం అర్థం చేసుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, హరిహర రాయలు అండ్ అలాగే అతని తమ్ముడు బుక్కరాయలు వీళ్ళిద్దరూ కూడా
కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడి టైంలో కోశాధికారులుగా పనిచేశారు, అంటే ట్రెజరర్స్ గా పనిచేశారు. సో ఖచ్చితంగా ఈ హరిహర రాయలకి బుక్కరాయలకి కోహినూరు డైమండ్ గురించి తెలిసే ఉంటుంది. సో దీనికి ఈ స్టోరీకి చాలా రిలేటివ్ గా ఉంది కాబట్టి ఈ క్యారెక్టర్ కి హరిహర వీరమల్లు అనే టైటిల్ పెట్టారు అని అనుకుంటున్నాను క్రిష్ గారు. అండ్ ట్రైలర్ చూసాక చాలా మంది కనిపించచ్చు, ఏముంది ఈ పాయింట్ లో ఒక కోహినూరు డైమండ్ ఉంటుంది, దాన్ని తీసుకురావడానికి హీరో వెళ్తాడు, వెళ్ళి ఆ కోహినూరు డైమండ్ ని ఎలా తీసుకొచ్చాడు అనేది స్టోరీ ఉండబోతుంది అని అనుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉంది కదా పాయింట్ అని కూడా అనుకోవచ్చు. కానీ ఒక కోహినూరు డైమండ్ ని తిరిగి తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. అసలు కోహినూరు డైమండ్ అనేది మన జాతి సంపద. అలాంటి ఒక జాతిని, జాతి యొక్క వారసత్వాన్ని, వాళ్ళ గౌరవాన్ని రిప్రజెంట్ చేసే ఒక కోహినూరు డైమండ్ వేరే సుల్తాన్ యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది అంటే మన జాతి మొత్తం వాళ్ళ కిందే ఉంది అని అర్థం. సో అలాంటి ఒక కోహినూరు డైమండ్ ని వెనక్కి తీసుకురావడం అనే ఒక జర్నీలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎంతో మంది యుద్ధం చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక గొప్ప పెద్ద విశాలమైన మొఘల్ సామ్రాజ్యంలో ఉంది. సో అలాంటి ఒక సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యి ఆ కోహినూరు డైమండ్ ని తీసుకుని తిరిగి వెనక్కి రావడం అంటే మామూలు విషయం కాదు. చివరికి ఈ కోహినూరు డైమండ్ ని వెనక్కి తీసుకొచ్చాడా లేదా అనేది డిస్కస్ చేయబోతున్నారు ఈ స్టోరీలో అని అనుకుంటున్నాను. సో ఇవి ఈ సినిమాకి సంబంధించిన రిలేటివ్ గా ఉన్న రెండు కథలు. ఒకటి వాస్తవంగా జరిగిన హిస్టరీకి సంబంధించింది, ఇంకొకటి క్రిష్ గారు ఆయన క్రియేటివిటీతో ఫిక్షనల్ గా క్రియేట్ చేసుకున్న స్టోరీ. సో ఈ రెండు కథల్లో ఏది సినిమాలో ఉండబోతుంది అనేది నాకు కూడా క్లారిటీగా తెలియదు. అండ్ ఫైనల్లీ ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది. స్టోరీ పరంగా, ఈ హిస్టరీ పరంగా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూశాను కాబట్టి ఈ ట్రైలర్ నాకైతే నచ్చింది. బట్ ఒక సినిమాటిక్ అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ట్రైలర్ లో అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు విఎఫ్ఎక్స్ విషయంలో కొంచెం డల్ గా అనిపించింది. అండ్ అలాగే క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ లో కూడా కొంచెం తక్కువగా అనిపించింది. ఇంకా సినిమా రిలీజ్ అవడానికి ఒక 20 days టైం ఉంది కాబట్టి ఈ టైం స్పాన్ లో ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా కరెక్ట్ చేసుకుని విఎఫ్ఎక్స్ ని ఇంకా బెటర్ గా చేసుకుని ఒక మంచి పర్ఫెక్ట్ అవుట్పుట్ ని థియేటర్ లో చూస్తాము అని అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మీద నాకు అంతగా ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. దానికి ఒక మెయిన్ కారణం క్రిష్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం. క్రిష్ గారు బయటికి వెళ్ళిపోవడానికి దానికి కారణాలు ఏమైనా కానివ్వండి, కానీ ట్రైలర్ లో మాత్రం క్రిష్ గారు లేని లోటు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఫైనల్లీ ఈ హరిహర వీరమల్లు సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత ఒక సినిమాతో వస్తున్నారు. దట్టు ఒక కంప్లీట్ పొలిటీషియన్ అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఇలాంటి ఒక సినారియో అప్పుడెప్పుడు ఎన్టీఆర్ గారి టైంలో జరిగింది. సో అలాగా మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరుగుతుంది. సో ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సక్సెస్ అవ్వాలి. అండ్ అలాగే ఈ సినిమా మెయిన్ గా నేను సక్సెస్ అవ్వాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి గురించి. ఎందుకంటే ఈ సినిమాని 2020లో స్టార్ట్ చేసి 5 years పాటు దీన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేసి పూర్తి చేశారంటే ఆయన పడ్డ కష్టం మామూలు విషయం కాదు. ఇప్పటికే ఆయన చాలా కష్టాల్లో ఉన్నారు. సో ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ఆయన్ని ఆ కష్టాల నుంచి బయటికి తీసుకురావాలి అని కోరుకుంటున్నాను. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. అలాగే ఈ వీడియో మీద, ఈ ట్రైలర్ మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.